హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు ఎంతో హెల్తీగా టేస్టీ అయిన కరివేపాకు కారపొడి తయారు చేసేద్దాం. అన్ని ఇళ్ళల్లో కూరలో కరివేపాకు వేస్తే పెద్దలు పిల్లలు అందరూ తీసి పక్కన పడేస్తారు కదా. ఈ విధంగా కరివేపాకు పొడి చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రైస్లో వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు పోపు వేసుకొని సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర ధనియాలు వేగి ధనియాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పులు మొత్తాన్ని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే పప్పులు బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే 20 ఎండుమిర్చి వేసాను. మీరు కారాన్ని బట్టి చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను, మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. 2 పెద్ద కప్పుల కరివేపాకును శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి గరిటెతో కలుపుతూ కరివేపాకు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు నలిపితే నలిగిపోయే విధంగా వేయించుకోవాలి. అప్పుడే పొడి పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేయించిన కరివేపాకును దించి పక్క నుంచి పూర్తిగా చల్లార్చుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని మీ రుచికి తగ్గట్టు కల్లుప్పు వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసాను. 1 మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని ఈ విధంగా లైట్ బరక వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్మూత్గా కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని డైలీ కొద్దిగా రైస్ని ఈ విధంగా కరివేపాకుతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ కారపొడి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే హెల్తీగా తినాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. మన ఛానల్లో మునగాకు కారపొడి వీడియో కూడా ఉందండి, ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను. మీకు నచ్చితే ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.